ఇప్పుడు ఈ క్లాస్లో హెవీ ట్రాఫిక్ అన్నట్టు విపరీతంగా ట్రాఫిక్ ఉంటుంది. సో నేను ఎలా చెప్తే అలా చేయండి. మీరు బాగా చేస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు. జస్ట్ నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. బ్రేక్ మీదకి లెగ్ అనేది ఖచ్చితంగా రావాలి. మీకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా బ్రేక్ మీదకి కాలు తీసుకెళ్ళండి. నేను ఎలా చెప్తుంటాను అలా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. హారన్ కొట్టండి, అది లెఫ్ట్ కట్ చేయండి, పూర్తిగా పర్ఫెక్ట్. సో ఈ విధంగా తీయాలి. వెంటనే స్ట్రైట్ చేసుకోండి, స్టీరింగ్ రైట్, లెఫ్ట్ రండి, రైట్, వెంటనే స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోండి, పర్ఫెక్ట్, రైట్, కొంచెం లెఫ్ట్ ఉండండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ మెల్లగా కొట్టండి, స్లో కొట్టండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ బైక్స్ ఉన్నాయి, మీరు జడ్జిమెంట్కి మ్యాచ్ చేసుకోవాలి. స్టిక్కర్కి లోపల కనిపిస్తే తగులుతాయి, లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాయి అంటే తగలవు. రైట్ మూమెంట్ లైట్గా మనం అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్దాం. అక్కడ వెళ్ళినాక ఆ పాయింట్కి కంప్లీట్గా ఒకేసారి వెళ్ళిపోవద్దు. ఫస్ట్ ఆగి రైట్ చూస్తూ హారన్ కొట్టండి. బైక్ వాళ్ళు ఆగారు, బ్రేక్ని కాలు తెచ్చుకోండి, రైట్ ముందుకెళ్ళండి, కొంచెం ముందుకెళ్ళండి, బ్రేక్ని కాలు పెట్టండి, రైట్ చూడండి, కొంచెం ముందుకెళ్ళండి, లెఫ్ట్ తిప్పండి, స్టీరింగ్ కట్ చేయండి, పర్ఫెక్ట్, ఇంకా తిప్పండి, వెంటనే స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోండి, రైట్ మీద చూడండి, మూమెంట్ ఇవ్వండి, యాక్సిలేటర్ అంతే, బైక్ పోతుంది. కొంచెం స్లో చేసుకోండి, మెల్లగా రైట్. ఇప్పుడు మూమెంట్ ఇవ్వండి. మనకు ముందు నుంచి మెయిన్ రోడ్ వస్తుంది. సో మనం మెయిన్ రోడ్ ఎక్కే దగ్గర స్లోగా ఎక్కాలి, ఒకేసారి వెళ్ళొద్దు, నెమ్మది ఇట్లా క్రాస్లో ఎక్కాలి. సో అక్కడ నుంచి వెహికల్స్ ఎక్కువ వస్తుంటాయి, మనం ఒకేసారి వెళ్ళకుండా రైట్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేస్తూ మెల్లగా ఎక్కాలి. మిర్రర్ చూస్తున్నారు కదా, కంపల్సరీ చూడండి. 5 సెకండ్లకు ఒకసారి మిర్రర్ చూడాలి, స్ట్రైట్ చూడాలి, మిర్రర్ చూడాలి, స్ట్రైట్ చూడాలి. సో మీ దృష్టి అనేది ఎక్కువ ఫ్రంట్ సైడ్ ఉండాలి. రైట్ లెఫ్ట్ తిప్పండి, ఇంకా తిప్పాలి, హ్యాండ్స్ రొటేషన్ చేయాలి, మలపాలి, రైట్ మెల్లగా, రైట్ మిర్రర్ చూసుకోండి, మూమెంట్ ఇవ్వండి, కొంచెం నెమ్మది. సో మీకు సైడ్ నుంచి ఏ వెహికల్స్ వచ్చినా కూడా స్ట్రైటే ఉండండి. అక్కడ వెహికల్ కనిపించిందని రైట్ లెఫ్ట్ కట్ చేయొద్దు, స్ట్రైట్గా ఒక లైన్లో ఉండాలి. ఎదుర ఎక్కువ ఫోకస్ చేస్తున్నది, మూమెంట్ ఇవ్వండి. మీకు కొంచెం ముందు తక్కువ డిస్టెన్స్ ఉంది, కొంచెం స్పీడ్ పెంచండి. సో ఫస్ట్ లైన్లో అనేది స్పీడ్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో మిడిల్ లైన్ అనేది కొంచెం స్లోగా వెళ్ళే వాళ్ళు, ఇంకా బాగా స్లోగా వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉంటారు. ఆటోలు, బైకులు. మనం ఒక లైన్లో కరెక్ట్గా డ్రైవ్ చేస్తుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంచెం లెఫ్ట్ ఉండండి. సో మీకు ముందు వెహికల్స్ స్లో అవుతున్నట్టు చెప్పాను కదా, మీకు బ్రేక్ లైట్స్ బ్లింక్ అవుద్ది. సో బ్రేక్ లైట్ బ్లింక్ అవుతుందంటే అక్కడ వెహికల్స్ అనేది బాగా స్లో అవుతున్నాయి. మీరు ఇక్కడి నుంచి వెనక నుంచే అట్లాంటి సిచ్యువేషన్ అంతా గమనించాలి. రైట్, ఇక్కడ యూటర్న్ తిరిగే వాళ్ళని గమనించండి, మన ముందుకు ఎవరైనా వస్తున్నారా అనేది చూడండి. కొంతమంది ఇట్లా యూటర్న్ తీసుకొని ఇట్లా లెఫ్ట్ వస్తుంటారు, వాళ్ళని జస్ట్ అబ్జర్వ్ చేసుకోండి. రైట్ కొంచెం మూమెంట్ ఇచ్చేసుకోండి, ఇప్పుడు ఎవరు లేరు, బస్. ఇట్లా రైట్ లెఫ్ట్ నుంచి ఇట్లా మన ముందుకు వస్తున్నారు అనుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి. అది ఎట్లా తెలుస్తుందంటే మీకు రైట్ కార్నర్, లెఫ్ట్ కార్నర్. సో మీకు కనిపిస్తుందా, జస్ట్ బ్రేక్ మీ కాలు. సో మీకు వీ షేప్లో ఆపరేటింగ్ చేస్తున్నప్పుడు స్పీడ్ మూమెంట్లో మీకు లెగ్ వస్తుంటుంది. ఇక్కడ టకా బ్రేక్ ఎక్సెటర్ ఇట్లా మారుస్తూ ఉండాలి. సో మీకు ఎప్పుడైనా సరే కింద మడి అనేది పైకి లేవద్దు, కింద ఆనించి ఉండాలి, ఇట్లా వీ షేప్లో ఆపరేటింగ్ చేస్తుండాలి. సో మీకు సిచ్యువేషన్ వస్తుంది అన్నప్పుడల్లా బ్రేక్ మీకు లెగ్ రావాలి. రైట్ మూమెంట్ ఇవ్వండి, స్లోగా ఇట్లా బైక్ ఆటో వస్తున్నప్పుడు ఇట్లా వస్తుంది, జస్ట్ దాన్ని చూస్తే మీరు జాగ్రత్త పడతారు అంతే. రైట్ కొంచెం వెళ్ళండి, కొంచెం స్లో. ఈ కార్ చూసారా, ఇండికేటర్ ఆన్ చేసి ఇట్లా వచ్చిండు. రైట్ పోనీ, కొంచెం స్లో. ఈ కార్ కూడా ఇట్లా దూరుతుంది చూసారా, అంటే మీకు దూరే వాళ్ళని ఇక్కడ ఈ లెఫ్ట్ చూస్తే మీకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా దూరుతారు. ముందు మన కార్కి ముందున్న కార్కి డిస్టెన్స్ ఉందనుకోండి, ప్లేస్ ఉంటే ఖచ్చితంగా వస్తారు, రారు అనేది ఏముండదు. రైట్ మూమెంట్ ఇవ్వండి, రైట్ మూమెంట్ 100% వస్తారు. వస్తున్నప్పుడు జస్ట్ అబ్జర్వేషన్ స్లో కావాలి, స్లో చేసుకోండి, బ్రేక్ మీ కాలు వెళ్ళొద్దు, స్పీడ్గా వెళ్ళొద్దు. ముందు వెహికల్స్ మీకు స్లో అవుతున్నాయి చూసారా, బ్రేక్ లైట్ బ్లింక్ అవుతున్నాయి, మెల్లగా వెళ్ళాలి. రైట్ మూమెంట్ ఇవ్వండి లైట్గా, రైట్ కొంచెం మూమెంట్ ఇవ్వండి,
మనం ఎంత ట్రాఫిక్ పెరిగితే కొద్దీ అంత అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి. మిర్రర్ అబ్జర్వేషన్ ముందు అనేది కంపల్సరీ ఫోకస్ బాగా చేస్తున్నారు. స్లో చేసుకోండి. బస్సు చూసినా లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేస్తారు అంటే మెల్లమెల్ల లెఫ్ట్ వస్తున్నాడు, మీరు అది చూసుకోవాలి. రైట్ మూమెంట్ అండి. చాలామంది భయపడతారు బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం. సో అలాంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు. కరెక్ట్గా మీరు ఒక లైన్లో పెట్టుకోండి. స్లో బ్రేక్ మీద కాలు ఎదవ చూసినాం ఎట్లా దూరండి, స్లో ఆపాలి. రైట్ మళ్ళీ బ్రేక్ మీద కాదు. అంటే మనమే ప్రతిదీ గమనించుకుంటూ మెల్లగా వెళ్ళాలి, తొందరపడొద్దు అన్నట్టు. మనకి ఎంత ట్రాఫిక్ ఎక్కువ పెరిగితే అంత అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్, దృష్టి ఎక్కువ ఉండాలి. పూర్తిది మీరు వెనక నుంచి అన్ని గమనిస్తుండాలి. ముందు వెహికల్ ఎట్లా వెళ్తుంది, ఆగుతుందా, మూవ్ చేస్తుందా, ఇక్కడ రైట్ ఉన్న వెహికల్ లెఫ్ట్ వస్తుందా, లెఫ్ట్ ఉన్న వెహికల్ రైట్ వస్తుందా, ఇలా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే దానికి అర్థం ఏంటంటే మీ చూపు అనేది ఓన్లీ ముందే కాదు, రైట్ ఉండాలి, స్ట్రైట్ ఉండాలి, లెఫ్ట్ ఉండాలి. సో మిర్రర్స్ కూడా చూస్తుండాలి. నెమ్మదిగా పోండి, తొందర ఏం లేదు మనకు. స్లోగా మీరు ఎంత స్లోగా ఉంటే మీకు అర్థం చేసుకోవడానికి ఆ టైం సరిపోతుంది. స్పీడ్గా ఉన్నట్టయితే మనకి ఏం అర్థం కాదు. కొంచెం స్లో ఆగండి, దూరొద్దు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారా, లారీ ఇటు వస్తుంది, కారు కూడా ఇటు వస్తుంది. ఇక్కడ 2 సెకండ్లు ఆగిపోతే డిస్టెన్స్ వస్తుంది. రైట్ ఇప్పుడు మూమెంట్ ఇవ్వండి లైట్గా. బస్ నెమ్మది. ఈ ఆటో ఇటు వస్తుంది చూసారా, రైట్ మూమెంట్ ఇవ్వండి. అంటే యూటర్న్ చేసే వాళ్ళందరూ ఇట్లా రైట్కి వస్తుంటారు. సో మనం స్ట్రైట్ వెళ్ళాలి కాబట్టి కొంచెం మెల్లగా లెఫ్ట్ మిర్రర్ చూస్తూ స్లోగా లెఫ్ట్ వచ్చి స్ట్రైట్ చేసుకోండి. రైట్ అక్కడ ఎదురుగా ఒకళ్ళు క్రాస్ చేస్తున్నారు రోడ్డు, కొంచెం బ్రేక్ మీద కాలు పెట్టండి, వదిలేయండి, కొంచెం ఆగండి. బస్ వెళ్ళిపోయారు కదా, అంతే. జస్ట్ టచ్ చేస్తే సరిపోద్ది. కొంచెం స్లో. రైట్ కొంచెం రైట్ ఉండండి, మీరు చూడండి. బస్ స్ట్రైట్ తీసుకోండి. అంటే మనకు బ్రేక్ అయితే ఎంత మాత్రం అవసరం ఉందో అంతే ఆపాలి. సపోజ్ మనం ఇట్లా వెళ్తున్నాము, ముందు ఎవరన్నా మనకు అడ్డు వస్తున్నారు, రోడ్ క్రాస్ చేస్తున్నారు, జస్ట్ కొంచెం స్లో చేస్తే ఆ గ్యాప్లో అతను వెళ్ళిపోతాడు. మళ్ళీ మీ దగ్గర యాక్సిడెంట్ మీదకి వెళ్ళిపోవాలి. ఇది మన లైన్, సెకండ్ లైన్. సో జస్ట్ మీ లైన్లో వెళ్తూనే స్ట్రైట్, రైట్, లెఫ్ట్ మిర్రర్స్ గమనిస్తూ ఉండండి స్పీడ్ మూమెంట్లో. మీకు కొంచెం లెఫ్ట్ వస్తుందన్నప్పుడల్లా కొంచెం రైట్ పెట్టండి. స్టీరింగ్ అనేది ఒక లైన్లో కరెక్ట్ సెంటర్లో ఉండాలి. కొంచెం స్లో చేసుకోండి, అతను వెళ్ళిపోతాడు. ఇంకొంచెం స్లో. రైట్ ఇప్పుడు మూమెంట్, అతను క్రాస్ అయిపోయాడు. సో మీకు మనం కొంచెం స్లోగా వెళ్తున్నప్పుడు హారన్స్ కొడుతుంటారు, అస్సలు పట్టించుకోవద్దు. మీరు ఎంతసేపు ఉన్నా మీ దృష్టి మొత్తం రోడ్డు మీద పెట్టండి. వాళ్ళు ఎంత హారన్ కొట్టినా అసలు పట్టించుకోవద్దు. మా అంటే 2 సార్లు కొడతారు, 3 సార్లు కొడతారు, ఆగిపోతారు. స్లోగా కొంచెం. అంటే జనాలకు ఏమవుతుందంటే రోడ్ల మీద ఓపిక ఉండదు, పేషెన్స్. 2 సెకండ్లు కూడా ఓపుకోబట్టలేరు, హారన్ కొడుతూనే ఉంటారు అన్నట్టు. చూసారా, రైట్ మూమెంట్. చాలు, బ్రేక్ మీద కాలు తెచ్చుకోండి. చాలు. ముందు మనకు సిగ్నల్ ఉంది, వెళ్ళిపోవచ్చు మనం. లైట్గా మూమెంట్ ఇవ్వండి, యాక్సిలేటర్ లైట్గా. ఒకవేళ రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి. చూసారా, బ్రేక్ కొడుతుంది. ఇప్పుడైతే మనకు సిగ్నల్ ఉంది, వెళ్ళిపోవచ్చు. రైట్ పోనీయండి. మనకు ముందు ఎదర ఒక యూటర్న్ వస్తుంది, ఇప్పుడు యూటర్న్ చేద్దాం. సో అప్పుడు మీకు ఆపోజిట్ వెహికల్స్ అనేవి ఎక్కువ వస్తాయి, బిజీ యూటర్న్ అన్నట్టు. అప్పుడు మనం ఒకేసారి తిరగద్దు, నెమ్మదిగా కొంచెం అవకాశం వచ్చినప్పుడల్లా కొంచెం ముందు వెళ్తుండాలి. మీకు చూపిస్తాను మెల్లగా. పోనీయండి. రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయండి. రైట్ మీకు యూటర్న్ చేసినప్పుడు ఎనీ యూటర్న్ స్లోగా, బ్రేక్ మీ కాదు, మెల్లగా వెళ్ళాలి. సో మీకు మిర్రర్ అనేది రైట్ మిర్రర్ లాస్ట్ ఎండింగ్ ఏముంది, ఆడ పిల్లర్ ఉంది. సో పిల్లర్ అనేది క్రాస్ కావాలి. పిల్లర్ దాటిన తర్వాతకి స్టీరింగ్ అనేది ఫుల్ రైట్ కట్ చేయండి. ముందుకెళ్ళండి, మెల్లగా వెళ్ళండి. కొంచెం బ్రేక్ మీ కాలు పెట్టుకోండి. ఇంకా దాటలేదు, ఇంకా ముందుకెళ్ళండి, ఇంకెళ్ళండి. ఇప్పుడు దాటింది, కట్ చేయండి, ఫుల్ కట్. బ్రేక్ మీ కాలు పెట్టుకోండి. రైట్ కొంచెం ముందుకెళ్ళండి. ఆ గ్యాప్లో గమనించండి, బైక్ వాడు వస్తాడు. ఇక్కడ ఒకేసారి వెళ్ళొద్దు, మెల్లగా వెళ్ళాలి. కొంచెం ముందుకెళ్ళండి, కొంచెం రైట్, ఇంకో కొంచెం ముందుకెళ్ళండి. ఇప్పుడు లెఫ్ట్ 2 టైం తిప్పండి. బస్ రైట్ మూమెంట్ ఇవ్వండి. మెల్లగా ఫస్ట్ లైన్కి పెట్టుకోండి.
మిర్రర్ చూస్తూ. ఓకే, ఏ యూటర్న్ అయినా ఇట్లా చేయండి ట్రాఫిక్లో. రైట్, పోనీ ఎండింగ్ దాటాలి. రైట్, మూమెంట్ ఎండింగ్. మీకు ముందు రోడ్డు ఖాళీగా ఉంది, కొంచెం యాక్సిలేటర్ పెంచుకోవచ్చు. పెంచండి, ఇంకా పెంచండి. ఇంకా పోనీయండి. ముందు సిగ్నల్ పడింది, రెడ్ సిగ్నల్, అన్ని వెహికల్స్ ఆగుతున్నారు. సో మీకు అక్కడ వెళ్ళి ఆగే విధంగా ఆపండి. మళ్ళీ సిగ్నల్ వచ్చింది, లైట్ మూమెంట్ వస్తుంది, మీరు వెళ్ళే లోపు ఆ వెహికల్స్ అన్నీ మూవ్ అవుతాయి స్లోగా. ఇక్కడ చూడండి ఎట్లా దూరాడు. వాడు దూరినోడు మీకు తెలియాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి. ఆ లెఫ్ట్ కార్నర్ చూస్తే మీకు అక్కడ నుంచి ఇటు వచ్చేవాడు తెలుస్తుంది. రైట్, పోనీయండి. జనరల్గా ఏం అవుతుందంటే కొత్త వాళ్ళు ఓన్లీ మీ ఫ్రంట్ సైడే ఫోకస్ చేస్తారు, లెఫ్ట్ రైట్ కార్నర్ చూడరు. అది చూసుకుంటే మీకు జాగ్రత్తగా డ్రైవ్ చేయడం వస్తుంది. రైట్, పోనీయండి. పెంచండి, మూమెంట్ పెంచండి. ఇంకా పోనీయండి. జస్ట్ ఇట్లా వస్తున్నామని గమనించండి సార్.